హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో అయితే గుడ్లు ములంకాడ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఈ వీడియోని అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి. మసాలాలు అయితే ఏమీ ఇప్పట్లాగా ఏమీ వేయట్లేదు, నార్మల్గా వండుతున్నాను. కాకపోతే వండే విధానం బట్టి మనకి కూర టేస్ట్ అయితే మారుతుందన్నమాట. చాలా టేస్టీగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ఒక 6 గుడ్లకైతే నేను ఒక 4 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఎప్పుడు కూడా ఎగ్స్లోకి అంటే చాలామంది మిక్సీ యూజ్ చేస్తారు, కానీ మిక్సీలో కూడా బాగానే ఉంటుంది, కానీ ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. ఫస్ట్ ఎగ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం మనం పసుపు ఆయిల్లో వేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేయాలన్నమాట. అప్పుడు ఎగ్స్ అనేవి మనకి కళాయికి అంటుకోకుండా వస్తుంది అన్నమాట. కొంతమందికి ఫ్రై చేసుకోవడం అంటే ఇష్టం, కొంతమందికి నచ్చదు. మీకు నచ్చకపోతే ఫ్రై చేసుకో అవసరం లేదు. నేనైతే లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో మీరు అలాగే ఫాలో అవ్వండి. ఆనియన్స్ ఎప్పుడు బాగా మగ్గిపోవాలన్నమాట. అంటే వేగిపోకూడదు, బ్రౌన్గా వేగిపోకూడదు. ఎగ్ కర్రీకి ఎప్పుడు మగ్గిపోతే దాని ఆనియన్స్లో నుంచి మనకి కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంది బయటికి. అప్పుడు కొంచెం టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. ఆనియన్స్తో పాటు మనం ములంకాడలు కూడా వేసేయాలి. అవి ఏంటంటే బాగా కుక్ అవుతాయి, విడిపోవు, చాలా బాగా వస్తుంది కర్రీ టేస్టీగా. ఒకసారి మీరు ట్రై చేయండి. తర్వాత మనం సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే మనకి ములంకాడలు అనేవి ఉడికిపోతాయి అన్నమాట. ఒక 70% ఉడికిపోతుంది. అప్పుడు బాగా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చితనం పోయేంత వరకు వేపుకోవాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మనం టమాటీలు మనం ఎన్ని కావాలంటే అంటే మనకి ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే ఒక 4 టమాటీలు అయితే సరిపోతున్నాయి అన్నమాట. వేసుకుంటే మనకి గ్రేవీ ఎక్కువ వస్తుంది. టమాటీ వేసిన తర్వాత బాగా మగ్గించాలి టమాటీని. అది బాగా మెత్తబడిన తర్వాతే అప్పుడు మనం మసాలాలు అనేది యాడ్ చేయాలన్నమాట. నేనైతే కారం వేస్తున్నాను. మీకు మసాలాలు ఏమైనా వేయాలనిపించుకుంటే గరం మసాలాలు గట్రా వేసుకోండి. కాకపోతే అంత స్పైసీగా నేను వండట్లేదు, మామూలు నార్మల్గా వండుతున్నాను అనమాట. సాల్ట్ ముందే వేసాను కొంచెం, కానీ సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకోండి. మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ కారం, పసుపు అన్నీ వేసుకొని బాగా కలుపుకునేటప్పటికి ములంకాడలు బాగా ఉడికిపోతాయి మనకి. ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని డైరెక్ట్గా చింతపండు అయితే వేసుకోకండి, ఎందుకంటే ఎగ్స్లో నుంచి మనకి టేస్ట్ అనేది ఈ చింతపండు వేసేటప్పటికి మనకు తెలియదు అన్నమాట. కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం ఉడికించుకున్న తర్వాత చింతపండుని అయితే మనం రసం తీసి చింతపండును వేసుకోవాలి. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్, ఈ వీడియోలో అయితే చిన్న టిప్ అయితే మీకోసం. ఎండాకాలం మనకి సన్ ట్యాన్ అనేది ఎక్కువ పట్టేస్తుంది. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు సోప్తో రిమూవ్ అవ్వలేంది నేను హోమ్ రెమెడీ ఒకటి మీకు చెప్తున్నాను. ఏం లేదంటే చాలా సింపుల్ అనమాట. కీరా దోసకాయని కొంచెం పేస్ట్లా చేసి దాంట్లో పెరుగు, నెక్స్ట్ శనగపిండి వేసి
మనం అప్లై చేసుకోవాలి. చిన్నది లైట్గా మసాజ్లా చేసుకుని కూల్ వాటర్ అయినా పర్లేదు, కొంచెం గోరువెచ్చని వాటర్ అయినా పర్వాలేదు, మనం వాష్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందన్నమాట. ట్యాన్ అనేది తొందరగా రిమూవ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి.